గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ సుప్రీం చీఫ్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి అంతమొందించాయి. ఆ తర్వాత జరిగినటువంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని కూడా కంప్లీట్గా క్లోజ్ చేసేశారు. భారతదేశం మీద తీవ్రస్థాయిలో ప్రభావం ఉండబోతోంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. బట్ ఖమేనీ మీద అంత తీవ్ర స్థాయిలో అటాక్ ఎలా చేశారు, ఎవరికి క్రెడిట్ పోతుంది, ఆ తర్వాత జరిగే పరిణామాలకి బాధ్యులు ఎవరు వహిస్తారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచతిల్ గారు. సార్ నమస్తే. సో ఖమేనీ గురించి గతంలో మనం మాట్లాడుకున్నాము. ఆయన తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రెషన్ కాస్త పోయి రిగ్రెషన్కి వచ్చిన తర్వాత చాలా వరకు అక్కడే ఒక అపోజ్ అనేది వచ్చింది. బట్ అంతకు మించి ఇజ్రాయెల్ అండ్ అమెరికాకు ఆయన ఎందుకంత తీవ్ర స్థాయిలో ఒక శత్రువుగా మారాడు? ఇది ఖొమైనీ టైం నుంచి ఉంది. అయతోలా ఖొమైనీ ఉన్నప్పటి నుంచే మనం ఇరాన్ హిస్టరీ చూసుకుంటూ వెళ్తే కవిత గారు, ఇరాన్ దగ్గర ఆయిల్ ఉంది. సో ఆ ఆయిల్ అంతా 1960s 1970sలో ఫస్ట్ ప్రాస్పెక్ట్ అంటే దాన్ని అనలైజ్ చేసి దాంట్లో పొటెన్షియల్ ఉందని చూసింది బ్రిటిష్ కంపెనీస్. అది షెల్ ఉండొచ్చు, మిగతా బ్రిటిష్ కంపెనీస్ వాళ్ళు చేశారు. కానీ దాని తర్వాత వాళ్ళు అక్కడ ఒక ప్రెసిడెంట్ ఉండే, ఐ థింక్ మెస్డేవ్, హీ వాజ్ దేర్. ఆయన చాలా డెమోక్రటిక్గా ఉండే, హీ వాజ్ వెరీ గుడ్, వెరీ డెమోక్రటిక్. కానీ ఆయన వీళ్ళు ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయనీయలేదు. అంటే వీళ్ళు అక్కడి నుంచి తవ్వి తీసుకెళ్ళిపోతారు ఆయిల్. ఈ సెడ్ వీ ఇరానియన్స్ హ్యావ్ టు గెట్ అ షేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి మేదేవ్. సో ఆయన్ని దాని తర్వాత వీళ్ళందరూ కలిసి అమెరికా అండ్ బ్రిటన్ కలిసి బయట ఆయన ఒక కూలాగా చేసి ఆయన బయటకు తీసేశారు ఆయన అక్కడి నుంచి, విచ్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్స్. ఇప్పుడు కూడా మీరు అడగొచ్చు ఎందుకు ఇంత కోపం ఇరానియన్స్ కంటే, ఇది రీజన్. ఎందుకంటే అక్కడున్న గవర్నమెంట్ చాలా స్టేబుల్. సి ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు కూడా మనం 2026 మాట్లాడుతాం కవిత గారు. గల్ఫ్ స్టేట్స్లో అన్నిటికంటే ఎడ్యుకేటెడ్గా ఉన్న ఒక దేశం ఏదంటే ఇరాన్. 99% మహిళలు మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్తారు. దేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వన్ ఆఫ్ ద బెస్ట్. హెల్త్ కేర్ వైజ్ దే ఆర్ బెస్ట్. సో ఇరాన్లో ఇంత మట్టుకున్న దేశాన్ని వీళ్ళందరూ కలిసి, అమెరికా అండ్ బ్రిటన్ కలిసి 1960s 70sలో మొత్తం ధ్వంసం చేశారు కంప్లీట్గా. అంటే ధ్వంసం అంటే వాళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు, వాళ్ళొక కాలనీ లాగా వాడుకున్నారు దాన్ని. ఆ కోపం ఉండే. దాని తర్వాతనే వాళ్ళు షా ఆఫ్ ఇరాన్ తీసుకొచ్చారు, రెజా పెహ్లవి. ఈ వాజ్ ద కంప్లీట్, ఏం చెప్తారు, రైట్ అంటే రైట్ వెళ్తారు, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్తారు, అట్లాంటి మనిషి. అప్పుడప్పుడు కొంచెం ఆయన నేనే లీడర్ని చూపించడానికి చేశాడు, కానీ ఆయనకు అసలు రైట్ లేకుండే. ఏం చేయాలంటే అమెరికా పర్మిషన్ తీసుకోవాలి, లేకుంటే బ్రిటిష్ పర్మిషన్ తీసుకోవాలి. సో అక్కడున్న ప్రజలకి చాలా మటుకు కోపం వచ్చింది అప్పుడు కూడా. ఎందుకు మా మీద వీళ్ళు ఇప్పుడు ఆలోచించండి, భారతదేశాన్ని 47 వెళ్ళకుండా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే కూర్చుంటే 1960s 1970s దాకా మనకి ఎంత కోపం వస్తుండే. అప్పుడు మహాత్మా గాంధీ ఉండరు, ఎవరు ఉండరు ఆ టైంకి, యంగ్స్టర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి కోపం వస్తుంది. ఇదేంటి మమ్మల్ని పరిపాలిస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. అక్కడ ఆయిల్ మొత్తం వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి తీసుకెళ్తున్నారు. షా ఆఫ్ ఇరాన్ కరెక్ట్ ఒక మోడర్న్ కింగ్గా ఉండే. మీరు పాత యూనివర్సిటీ ఆఫ్ తెహరాన్ పిక్చర్స్ చూస్తే అమ్మాయిలు మినీ స్కర్ట్స్ వేసుకొని తిరుగుతుండే అక్కడ ఆ టైంలో. మీరు అనుకుంటారు ఇది యూరోప్నా ఇరాన్ అని చెప్పేసి. కానీ ఆ కోపం ఉంది చూడండి కవిత గారు, చాలా మటుకు ఇరానియన్స్ వాళ్ళ లోపల ఉంచుకున్నారు. మా మీద చేసిన అత్యాచారాలు మేము ఎప్పుడు మర్చిపోము. ఇట్లాంటి ఒక డిక్టేటర్ని తీసుకొచ్చి పెహ్లవీని కూర్చోబెట్టారు ఇక్కడ. అండ్ హీ వాజ్ వెరీ రూత్లెస్. అండ్ అదే టైంలో అయతోలా ఖొమైనీ వాళ్ళ ఇరాన్లో వన్ ఆఫ్ ద హోలియెస్ట్ సైట్స్ కోమ్ అంటాం దాన్ని, QOM, అండ్ దే ఆర్ షియైట్స్. మర్చిపోకూడదు మనం. దిస్ చాలా మటుకు డిఫరెన్స్ ఏంటంటే ఎంటైర్ గల్ఫ్లో అన్నిటికంటే పెద్ద షియా ప్రెసెన్స్ అనేది ఇరాన్. చాలా పవర్ఫుల్గా అక్కడ ఉంది. ఇరాన్లోనే మనం పాకిస్తాన్ ఇస్ అ సున్నీ నేషన్, సౌదీ అరేబియా సున్నీ, మిగతా అందరు సున్నీలే ఉంటారు, చిన్న చిన్న పాకెట్స్. కానీ మేజర్ షియా రిజిమ్ ఇస్ ఇన్ ఇరాన్. మన దగ్గర హైదరాబాద్లో ఉన్న పాపులేషన్ చాలా మటుకు షియా పాపులేషన్, ఎందుకంటే వీళ్ళందరూ పర్షియా నుంచి వచ్చారు అప్పుడు. సో ఇది నేను హిస్టరీ ఎందుకు ఇస్తున్నా అంటే మీరు అడగవచ్చు ఎందుకు ఇంత కోపం అనేది. ఖొమైనీ అప్పుడు ఆ టైంలో ఈ వాజ్ అ స్మాల్ క్లెరిక్ కామ్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ ఖమ్నేయి కూడా అక్కడి నుంచి వచ్చారు. సో ఆయన రిలీజియస్ ఎడ్యుకేషన్ తీసుకొని ఇట్లానే అక్కడ ప్రచారాలు చేస్తున్న టైంలో అక్కడున్న ప్రజలకి చాలా మటుకు లోపల నుంచి కోపం ఉండే. అండ్ షా ఆఫ్ ఇరాన్ కూడా చాలా డిక్టేటర్గా అయిపోయాడు కంప్లీట్గా. పొలిటికల్ ఒపోనెంట్స్ని వైపౌట్ చేయడము, ఈ మేదేవ్ అని చెప్పి వాళ్ళ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ని తీసుకెళ్ళి జైల్లో వేసేసారు. సో ప్రజలకు అక్కడ చాలా కోపం. ఒక లీడర్ దొరకలేదు వాళ్ళకి. సడన్గా ఖొమైనీ దొరికారు వాళ్ళకి. సో షా ఏం చేశారంటే ఇమ్మీడియట్లీ ఆయన బ్యాన్ చేసేసి ఇరాక్కి పంపించేశారు. ఇరాక్లో ఉన్నారు ఆయన చాలా సంవత్సరాలు.
దాని తర్వాత అక్కడి నుంచి ఫ్రాన్స్కి వెళ్ళారు. ఇరాక్ కూడా ప్రాబ్లం అయింది. ఇరాక్ ఆయన అక్కడ మొదలు పెట్టాడు మళ్ళీ ఇరానియన్ రెజీమ్ని టాపుల్ చేయాలి అది ఇది అని చెప్పి ప్రొటెస్ట్ చేయడం అంతా. సో అక్కడి నుంచి ఫ్రాన్స్కి పంపించారు. ఫ్రాన్స్ అనుకున్నారు, వీళ్ళు అనుకున్న ఫ్రాన్స్కి వెళ్తే అక్కడ ఉన్న గవర్నమెంట్ చాలా మంచి కంట్రోల్ చేసుకుంటారంటే అక్కడ కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. ఆయన ఉండే చోటు అక్కడ ఫ్రాన్స్లో బికేమ్ ఎ స్మాల్ ఇరాన్ బై ఇట్ సెల్ఫ్. అంతమంది లక్షలాది మంది ఆయన కలవడానికి వస్తుండే అక్కడ. దాని తర్వాతనే షా ఆఫ్ ఇరాన్ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ మొదలైంది. ఒకటి ఆయన చేస్తున్న తప్పులు, చాలా మటుకు చాలా ఒపోనెంట్స్ని జైలు వేయడము, టార్చర్ చేయడము, కంప్లీట్ ఒక డిక్టేటర్ అయిపోయాడు. ఆయనకి క్యాన్సర్ కూడా ఉండే టైంలో అండ్ ఫ్రీక్వెంట్లీ ట్రీట్మెంట్కి వెళ్తుండే ఈజిప్ట్కి కానీ సౌదీ అరేబియాకి కానీ. ఆ టైంలోనే మళ్ళీ ఖొమేనీ తిరిగి వచ్చారు. అక్కడ స్ట్రీట్ ప్రొటెస్ట్ మొదలైంది, చాలా పెద్ద స్ట్రీట్ ప్రొటెస్ట్. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 70s నా. అండ్ షా ఆఫ్ ఇరాన్ రాత్రికి పారిపోయాడు అక్కడి నుంచి. అండ్ ఖొమేనీ టుక్ ఓవర్ యాజ్ అ లీడర్. ఖొమేనీ చాలా సంవత్సరాలు పరిపాలించారు. దాని తర్వాత ఖమెనీ వర్సెస్ ఆబ్వియస్లీ ఇప్పుడు చనిపోయిన ఆయన వర్సెస్ లీడర్. ఈయన కూడా చాలా సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఈ వాజ్ రూలింగ్ ఇరాన్ విత్ వెరీ వెరీ స్ట్రిక్ట్, ఆల్మోస్ట్ ఒక డిక్టేటర్ అని చెప్పచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటంటే షా ఆఫ్ ఇరాన్ టైంలో ఇరాన్ వాజ్ వెరీ మోడర్న్. వీళ్ళ పరిపాలన ఖొమేనీ అండ్ ఖమెనీ టైంలో కంప్లీట్గా ఒక షరియా లెడ్ స్టేట్, ఇస్లామిక్ రిపబ్లిక్గా మారిపోయారు. మహిళల కోసం, మహిళలకు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లాగా కాదు, చదువుకోవచ్చు చాలా మటుకు, హాస్పిటల్లో కూడా ఉంటారు డాక్టర్లు. కానీ టిపికల్ బుర్కా వేసుకోవాలి, బుర్కా వేయకుండా బయటకు దిగకూడదు, హిజాబ్ కంపల్సరీ చిన్న పిల్లలకి, అట్లా చాలా మటుకు రూల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, హిస్టరీ మళ్ళీ మారిపోతుందని మీరు అడగవచ్చు. ఎస్, మళ్ళీ యుఎస్ దిగారు. ఎందుకంటే యుఎస్కి వెనిజువేలా లాగా ఇరాన్లో ఆయిల్ ఉంది. ఇరాన్ ఇస్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ గ్యాస్ ప్రొడ్యూసర్, థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ డిపాజిట్స్. ఇప్పుడు మీరు వెనిజువేలా గురించి మనం మాట్లాడుతూ వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాస్ డిపాజిట్స్ ఉన్నది వెనిజువేలా దగ్గర. సెకండ్ సౌదీ అరేబియా, మూడోది ఇరాన్. ఇప్పుడు చూడండి, ఏ దేశమైనా గల్ఫ్ స్టేట్స్లో వాళ్ళ దగ్గర ఒక పెద్ద యుఎస్ బేస్ ఉంటుంది. అది ఖతార్ తీసుకోవచ్చు, మీరు బహ్రెయిన్ తీసుకోవచ్చు. బహ్రెయిన్లో మనామాలో దే హ్యావ్ నేవల్ బేస్, మొన్న అదే బాంబ్ చేశారు వాళ్ళు. సౌదీ అరేబియాలో ఉంది, యూఏఈలో ఉంది. ప్రతి దేశం గల్ఫ్లో ఒక ఎయిర్ బేస్ ఉంటుంది వాళ్ళకి, ఈవెన్ ఒమాన్ అసెట్. సో అదెందుకు పెట్టుకుంటారు ఎయిర్ బేస్? ఎందుకు ఎయిర్ బేస్ అంటే ఆపరేషనల్ బేస్, సెంట్కామ్ అంటారు వాళ్ళు, సెంట్రల్ కమాండ్ అనమాట. ఈ సెంట్రల్ కమాండ్ కింద వస్తుంది ఇది మొత్తం. ఈ సెంట్కామ్ అనేది చాలా పవర్ఫుల్ యుఎస్ ఆర్మీలో. పెసిఫిక్ కమాండ్ కింద లేదు, అథారిటీ ఏం లేదు. జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తర్వాత వాళ్ళది అన్నిటికంటే సీనియర్ మోస్ట్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ ఆఫీసర్ ఈజ్ ఇన్ ద సెంట్కామ్. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మొత్తం సెంట్కామ్ చూసుకుంటుంది, ఇండియన్ ఓషన్ వైపు కూడా. ఇప్పుడు లీడ్ చేస్తుంది అడ్మిరల్, ఐ థింక్ ఇట్స్ నేవల్ అడ్మిరల్ హూస్ లీడింగ్ ద సెంట్కామ్. ఈ ప్రిపరేషన్ ఇరాన్ మీద అటాక్ చేయడం అనేది ఒక ఎకనామిక్ కంపల్సరీ అయిపోయింది అమెరికాకి. ఇరాన్ని లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి ఆయిల్ అమ్మడానికి వాళ్ళు అలౌ చేయట్లేదు. దానికి చాలా ఎక్స్క్యూజెస్ చెప్పారు, మీకు గుర్తుంటుంది దట్ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ కేపబిలిటీ ఉందని. ఎస్, వాళ్ళ దగ్గర కేపబిలిటీ ఉంది, కానీ ఎన్రిచ్మెంట్ ఆల్మోస్ట్ 30% దగ్గర ఆగిపోయి ఉండే. 30% అంటే ఇట్ ఈస్ నాట్ వెపన్ గ్రేడ్ ప్యూరిటీ. మీరు వెపన్ గ్రేడ్ ప్యూరిటీకి రావాలంటే 30-40% మీరు న్యూక్లియర్ రియాక్టర్ నడిపించుకోవచ్చు. 60% రాగానే అమెరికాలో అలారం బెల్స్ మొదలైంది దట్ వీఆర్ గెటింగ్ క్లోజ్ టు ద 70-75 రాగానే ఇట్ బికమ్స్ వెపన్ గ్రేడ్ యురేనియం. ఇప్పుడు మన దగ్గర ఉంది, పాకిస్తాన్ దగ్గర ఉంది, అంతా వెపన్స్ గ్రేడ్ యురేనియం తయారు చేయాలంటే 80% దాకా వెళ్ళాల్సి వస్తుంది ప్యూరిటీ. దానికి కావాల్సిన సెంట్రిఫ్యూజ్ అంటారు, మనం కాలేజీలో చదువుకున్నప్పుడు సెంట్రిఫ్యూజ్ యూజ్ చేస్తుండే మనం. ఆ సెంట్రిఫ్యూజ్ చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ, అది మనం యూజ్ చేసి చాలా సింపుల్ ఉండే ఆ టైంలో. దీన్ని వీళ్ళు యూరోప్ నుంచి స్మగిల్ చేస్తున్నారని తెలుసుకున్న అమెరికా ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాల ముందు నుంచి ఇరాన్ మీద శాంక్షన్స్ మొదలుపెట్టారు. అది పాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉండండి, ఈవెన్ ఒబామా అండ్ క్లింటన్ టైం నుంచి మొదలైంది. కానీ అది బైడెన్ టైంకి వచ్చేదాకా చాలా సీరియస్ అయిపోయింది. దాని తర్వాత ఐఈఏ ఇన్స్పెక్షన్స్ మొదలైంది. ఇరానియన్ సెంట్రిఫ్యూజ్ ఎక్కడెక్కడ ఉందో, ఇరానియన్ ప్యూరిటీ ఎక్కడ ఉందో ఐఈఏ చెక్ చేస్తుంటారు రెగ్యులర్గా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, విచ్ ఇస్ అ వాచ్ డాగ్. కానీ ఇరాన్ అప్పుడప్పుడు చీట్ చేస్తుండే. ఇస్ఫహాన్ అని చెప్పి వాళ్ళ వన్ ఆఫ్ ద మేజర్ సిటీస్ ఆఫ్ ఇరాన్, వాళ్ళ యూనివర్సిటీ కూడా ఉంది, వేర్ ఇస్ ద న్యూక్లియర్ సైట్, వాళ్ళ చాలా పెద్దది యూనివర్సిటీ పక్కన పెట్టారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఇస్ఫహాన్కి హైదరాబాద్కి కనెక్షన్ ఉంది. ఇఫ్ యూ లుక్ అట్ ద, మీరు ఓల్డ్ సిటీ తీసుకొని పిక్చర్ చార్మినార్ పైప్ నుంచి ఒక చిన్న డ్రోన్ ఫ్లై చేస్తే అండ్ యూ లుక్ అట్ ద ఎంటైర్ ఓల్డ్ సిటీ, ఎగ్జాక్ట్లీ ఇస్ఫహాన్ డిజైన్ ఉంటుంది. అది ఇస్ఫహాన్ యాజ్ ఎ సిమిలర్ డిజైన్ అనమాట, ఎందుకంటే వీళ్ళందరూ పర్షియా నుంచి వచ్చారు కదా అప్పుడు. సో ఇస్ఫహాన్లో
ఈసారి ఇప్పుడు కొట్టారు చూడండి, అమెరికన్ B-2 బాంబర్స్ హ్యావ్ హిట్ యెస్టర్డే ఇన్ ఇస్ఫహాన్. వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఎక్కడెక్కడ ఎన్రిచ్మెంట్ జరుగుతుందో అక్కడ కొట్టాలని చెప్పి అమెరికా చాలా మటుకు ప్రయత్నిస్తాం. సో మనం ఇప్పుడు ఈ అటాక్ గురించి ఇక్కడికి వద్దాం. ఇప్పుడు మన జరిగిన అటాక్ ఏంటంటే చాలా రోజుల నుంచి ప్లానింగ్లో ఉంది. అది మీరు చూసుంటారు, వీళ్ళు నెగోషియేట్ చేస్తున్నారు న్యూక్లియర్ డీల్ మీద. ఒమాన్ వాజ్ అ మేజర్ ప్లేయర్ ఇన్ నెగోషియేషన్. ఒమాన్లో నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. ఒమానీ ఫారిన్ మినిస్టర్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఎందుకంటే ఇరాన్ వీళ్ళ సౌదీ అరేబియా కానీ UAE కానీ బహ్రెయిన్ కానీ వీళ్ళెవరిని ట్రస్ట్ చేయరు. ఇరాన్, ఒమాన్ ఇస్ స్టిల్ ఓకే, రిలేటివ్లీ ఇస్ నాట్ దాట్ హార్డ్ కోర్ ఇస్లామిక్. ఒమాన్ చాలా కొంచెం మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సెక్యులర్. వాళ్ళ దాంట్లోనే చాలా మటుకు కింగ్స్ అండ్ వాళ్ళ క్వీన్స్ అందరూ ఇండియాలో చదివారు. వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ఇండియాకి వస్తారు చదువుకోవడానికి. సో ఒమాన్లో నెగోషియేషన్ నడిచి ఆల్మోస్ట్ ఒక మీకు గుర్తుంటుంది వారం ముందు కవిత గారు దే మేడ్ అ స్టేట్మెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ సేయింగ్ వీఆర్ క్లోజ్ టు అ డీల్, అంటే మన దగ్గరకు వచ్చేసాం నెగోషియేషన్లో. కానీ ఏదో జరిగింది లాస్ట్ 1 వీక్లో. అదే ఇప్పుడు అందరు అనలైజ్ చేస్తున్నారు ఏం జరిగిందని. ఎవరేం చేశారు, ఎవరి మీద ప్రెషర్ అనేది ఉంది అనేది. ప్రెషర్ అని కాదు, ఇది ఏదైనా డిటెక్షన్ వచ్చిందా దాట్ ఇది 60 నుంచి 70%కి వెళ్తుంది, ఇరాన్ అబద్ధం చెప్తున్నారు అని చెప్పి ఒక డౌట్ వచ్చింది. బహుశా అదే ఉండొచ్చు. దీంట్లో ఏం చేస్తారంటే ఇప్పుడు జరిగిన ఈ అటాక్లో వీళ్ళ రోల్స్ చాలా డిఫరెంట్గా ఉండే. US ఏం చెప్పారంటే మేము మా షిప్ బేస్డ్ క్యారియర్స్ అబ్రహాం లింకన్ అండ్ జెరాల్డ్ ఫోర్డ్, విచ్ వాస్ హ్యూజ్ షిప్స్. అబ్రహాం లింకన్ స్పెషలీ చాలా పెద్ద షిప్స్, ఆల్మోస్ట్ లైక్ 5,000 మంది సోల్జర్స్ ఉంటారు, ఎయిర్మెన్ ఉంటారు, అందరు ఉంటారు దాంట్లో. అటాక్ చేయడానికి చాలా మంచి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ INS US నేవీ అబ్రహాం లింకన్. దాన్ని ఆల్మోస్ట్ ఒక 15-20 రోజుల నుంచి ఇట్ వాజ్ రోమింగ్ అరౌండ్ నియర్ ఇరాన్ ఓన్లీ. దాంతోపాటు సపోర్ట్ షిప్స్, సబ్మెరీన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో అమెరికా ఏం చెప్పారంటే ఇజ్రాయెల్ దగ్గర ఇప్పుడు అనలైసిస్, అమెరికన్ ఆర్మీ అనలిస్ట్ కూడా అనలైజ్ చెప్తున్నారు ఏంటంటే వీ విల్ నాట్ గో ఆఫ్టర్ ఇరానియన్ లీడర్షిప్. మేము ఇరానియన్ లీడర్షిప్ ఎంటపడం, మీరు చూసుకోండి అది. మేము వాళ్ళ మిసైల్ సైట్స్, వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ దీన్ని మేము కొట్టేస్తాం, ప్రాబ్లం లేదు. కానీ ఇరానియన్ లీడర్షిప్ని మేము ముట్టాం, ఎందుకంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ అది. సౌదీ అరేబియా చెప్పాను చూడండి, UAE, బహ్రెయిన్, ఒమాన్లో కూడా అండ్ ఈవెన్ అదర్ గల్ఫ్ స్టేట్స్ కూడా వీళ్ళు చాలా సెన్సిటివ్ ఇరానియన్ ఇష్యూలో. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ఒక షియా పాపులేషన్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు. నిన్న పాకిస్తాన్లో చూశారు మీరు, అక్కడ కూడా దాడి జరిగింది US కన్సులేట్ మీద. వాళ్ళ US మెరీన్స్ ఫైర్ చేస్తే ఆల్మోస్ట్ 20 మంది చనిపోయారు దాంట్లో. వీళ్ళ పెద్ద పాపులేషన్. సో వాళ్ళకి టెన్షన్ ఏంటంటే మా దగ్గర రిలేటివ్గా పీస్ఫుల్ ఉన్న దేశంలో మళ్ళీ గొడవ మొదలవుతుంది. సో వీ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. సో అమెరికాకి ఏం చెప్పారంటే మీరు మా బేస్ వాడుకోకూడదు, మీ దగ్గర జెరాల్డ్ ఫోర్డ్ అండ్ యూ హ్యావ్ అబ్రహాం లింకన్, మీరు అది వాడుకోండి షిప్స్. దిస్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ B-2 బాంబర్స్ బాంబ్ చేయాలంటే అది US నుంచి రావాల్సి వస్తుంది. దే కెనాట్ టేక్ ఆఫ్ ఫ్రమ్ ఆర్ డియో గార్షియా నుంచి టేక్ ఆఫ్ చేయాలి. ఈసారి నిన్న B-2 బాంబ్స్ కేమ్ ఫ్రమ్ US బాంబర్స్, అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు జరిగిన ఈ బాంబింగ్లో డిసిషన్ ఏం తీసుకున్నా అంటే ఇజ్రాయెల్ లీడర్షిప్ వెంట పడతారు. సో వాళ్ళ దగ్గర ప్రిసైజ్గా దీంట్లో CIA ఇంటెలిజెన్స్ కూడా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మొసాడ్ ఒకటే కాదు, ఇరానియన్ లీడర్షిప్ ఎక్కడ ఉంటుందో, ఏ రోజు ఎక్కడ కొట్టాలని, అది మనం దీనికన్నా ముందు కూడా చూసాం చాలా మటుకు. అది US కాసిం సులైమానీని చంపినప్పుడు కానీ, వీళ్ళు ఇస్మాయిల్ హనియాని చంపినప్పుడు కానీ మనం చూసాం. ప్రిసైజ్ నస్రుల్లాని లెబనాన్ని చంపిన ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఉండే వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ రూమ్లో ఉంటారు. అందులో కూడా AI టెక్నాలజీని కూడా యూస్ చేసుకున్నారు అని చాలా మటుకు. AI చెప్పుకోవచ్చు కానీ కవిత గారు, ఐ థింక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఒక మన దగ్గర నక్సలైట్స్ని మనం కొట్టాం చూడండి ఇప్పుడు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా పనికొస్తుంది. అంత డబ్బులు విపరీతంగా పంచిపెడితే ఎవడైనా మాట్లాడతాడు. 99% ఆఫ్ ద పీపుల్ విల్ బీ రెడీ టు బీ బాట్ ఓవర్. వీళ్ళు ఇరానియన్ రెజీమ్లో అంత పెనెట్రేట్ చేశారని తెలిసిపోతుంది. ఐ వాజ్ లిస్నింగ్ టు అన్ ఫార్మర్ అమెరికన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఒక ఆయన సెంట్రల్ కమాండ్ చీఫ్ మాట్లాడుతూ, రిటైర్ అయిన ఆయన మాట్లాడుతూ CNN లో అన్నారు ఇప్పుడు, ఫరీద్ జకారియాతో మాట్లాడుతూ, దట్ ఒకసారి ఒక ఇజ్రాయేలీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వచ్చారంట వాళ్ళ దగ్గరికి. ఈ టాకింగ్ వెన్ యూర్ సర్వింగ్ సెంట్కామ్లో వచ్చి ఆయన ఒక బుక్ చేతిలో ఉండేట. ఆయన ఐ కెన్ వాంట్ మీట్ యూ ఫర్ 10 minutes అని పెంటగన్లో వచ్చి మీట్ అయ్యారంట. నా బుక్ ఓపెన్ చేసి చూపించారంట. దాంట్లో ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ది హై క్వాలిటీ ఫోటోగ్రాఫ్స్. ఓకే, అది అలౌ చేయరు, అసలు వాళ్ళ ఫోటో తీసుకోరు. ఎవరు తీశారు మీకు గుర్తుండు? దానికన్నా ఒక 2 సంవత్సరాల ముందు
ఇరాన్ ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఎట్లా ఆపరేట్ చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర కంప్లీట్ కోడ్ ఉంటుంది ఒకటి, చాలా కాంప్లెక్స్ కోడ్స్ అది. ఆ టైంలో సీడీలు ఉండే, సీడీలు రాసి పెట్టారు, ఆల్మోస్ట్ 250 సీడీలు. దే హ్యాడ్ ఎ ఫెసిలిటీ ఇన్ తెహరాన్. అక్కడి నుంచి కావాలన్నప్పుడు ఆ సీడీలు తీసుకెళ్తారు ఆపరేట్ చేయడానికి. ఇరాన్ అంత సీక్రెట్గా ఉంచుకున్నంత హై సెక్యూరిటీ దాని నుంచి ఒకరోజు ఇజ్రాయెల్ మొసాడ్ మొత్తం మాయం చేసేసారు దాన్ని. ఆఫ్టర్ 12 hours ఇట్ వాజ్ ఇన్ టెల్ అవీవ్. 200 పెద్దగా డబ్బాలాగా తీసుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ రియాక్టర్స్ ఆపరేట్ చేయలేకపోయారు. దాని తర్వాత చాలా సంవత్సరాల తర్వాతనే మళ్ళీ వాళ్ళు ఏదో కాపీ చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కానీ దెన్ నెవర్ వెంట్ బ్యాక్. ఈసారి ఏం చేశారంటే లాంచ్ ఆపరేషన్ మొదలయ్యేటప్పటికి జెరాల్డ్ ఫోర్డ్ నుంచి అండ్ అబ్రహాం లింకన్ నుంచి సైబర్ వార్ఫేర్ మొదలుపెట్టారు యుఎస్ ఇజ్రాయెల్ని హెల్ప్ చేయడానికి. వీళ్ళకి తెలిసిపోయింది అంటే తెహరాన్లో అట్ అ పర్టికులర్ టైం ప్రెసిడెన్షియల్ కాంపౌండ్ బిల్డింగ్లో అని ఇక్కడ చాలా పెద్ద తప్పు చేశారు ఇరానియన్ లీడర్షిప్. మీ మీద ఇంత ఫోకస్ ఉన్నప్పుడు, మిమ్మల్ని చంపుతారని తెలిసినప్పుడు కూడా మీరు ఇట్లాంటి ఒక సెక్యూర్ బేస్కి వెళ్లకుండా మీ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లోనే మీరు మీటింగ్ పెట్టారు. అందులో కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదేమో డే టైంలో ఇంత వెలుతురు మధ్యలో జరుగుతుంది అనేది. ఎగ్జాక్ట్లీ. సో డే టైంలో అటాక్ జరుగుతుందని వాళ్ళు ఊహించలేదు. అది కూడా ఒక పెద్ద బ్లండర్. ఎందుకంటే యూజువలీ ఇట్లాంటి అటాక్స్ అన్ని రాత్రిపూట జరుగుతుంది, మీకు తెలిసింది. బిన్ లాడెన్ మీద అయినా ఏదైనా కానీ, ఎందుకంటే షూటింగ్ ఇన్ నైట్ టైమ్ ఇస్ చాలా డిఫికల్ట్. అది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఏం చేయబోతున్నారని చాలా పెద్ద డౌట్ ఉండే వీళ్ళకి. సో అమెరికా ఏం చేశారంటే ఐ థింక్ దే ప్రొవైడెడ్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. మొస్సాడ్ కూడా ఎవరో లోపల ఉన్నారు వీళ్ళ మనుషులు, ఎగ్జాక్ట్ టైంకి దే ఆర్ హియర్ అని చెప్పంగానే దానికన్నా వాళ్ళ మీటింగ్ జరుగుతుంది ఇవాళ ఈ ప్లేస్లో జరుగుతుంది. టాప్ 40 కమాండర్స్, 40 కాదు 100 మంది వచ్చారంట కమాండర్స్. అది ఇరానియన్ ఆర్మీ ఉండొచ్చు, ఇరానియన్ నేషనల్ గార్డ్ ఉండొచ్చు, వాళ్ళది రెవల్యూషనరీ గార్డ్ కమాండర్స్ ఉండొచ్చు. వీళ్ళందరూ వచ్చారంట, ఎయిర్ ఫోర్స్, నేవీ, మొత్తం వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్. ఒక్కటే షాట్లో వాళ్ళు వీళ్ళందరినీ ఫినిష్ చేసేసారు. ఖమేనీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఖమేనీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఆలోచించండి, ఇంత పెద్ద ఒక సెక్యూరిటీ ల్యాబ్స్ అని చెప్పలేము, కానీ సెక్యూరిటీ సక్సెస్ ఇజ్రాయెల్ వైపు నుంచి జరిగింది, ఇరాన్ వైపు నుంచి ల్యాబ్స్ జరిగింది. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్లో మొస్సాడ్ని బీట్ చేయలేము. సో యూఎస్ ఏం చేశారంటే దానికన్నా ఒక 1 hour ముందు, హాఫ్ అన్ అవర్ ముందు వీళ్ళు సైబర్ వార్ఫేర్ మొదలుపెట్టారు. ఇక్కడ నేను చెప్తున్నాను, వార్ఫేర్ అనేది మారిపోయింది చాలా మటు కవిత గారు. పాత వార్ఫేర్ కాదు ఇప్పుడు. ద వార్ఫేర్ ఇస్ టోటలీ చేంజ్డ్. ఇప్పుడున్న కొత్త వార్ఫేర్లో సైబర్ వార్ఫేర్ మన ఆపరేషన్ సింధూర్లో కూడా చాలా మటుకు యూస్ చేసాం. ఇరాన్ దగ్గర ఉన్న సిస్టమ్స్ అంతా రష్యన్ సిస్టమ్స్. ఇన్ఫ్యాక్ట్ 11 day వార్ జరిగింది చూడండి ఒక 6 నెలల ముందు. అప్పుడు వాళ్ళు రష్యా నుంచి కొనుక్కున్న S-300ని మొత్తం ధ్వంసం చేశారు ఇజ్రాయెల్. మన దగ్గర S-400 ఉంది. సో అంత ప్రొఫెషనల్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఉన్న ఇజ్రాయెల్ డెఫినెట్గా కంప్లీట్గా వీళ్ళ ఇరాన్ లీడర్షిప్ని కొట్టొచ్చని వాళ్ళకి తెలుసు. కానీ దానికన్నా ముందు అక్కడ ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిసేబుల్ చేయాల్సి వస్తుంది. అది యూఎస్ చేశారు ఆ పని అంతా. వీళ్ళ పని బాంబింగ్ చేయడం అంతే. సో ఏమనంటే యూఎస్ అంటారు మేమేం చేయలేదు, ఎవడో వచ్చి కొట్టాడు వాళ్ళని మేమేం చేయాలంటారు. జరిగింది అది. కానీ చూడండి, ఆ న్యూస్ చనిపోయారని చెప్పి ఆ న్యూస్ ఖమేనీ న్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ నెటన్యాహు చెప్పిన నిమిషాల్లోనే ట్రంప్ ఆల్సో మేడ్ ద అనౌన్స్మెంట్. సో డెఫినెట్లీ వాళ్ళు ఇన్ ట్యాండమ్ వాళ్ళు పనిచేస్తున్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇట్లాంటి డే టైమ్ అటాక్ మీరు చెప్పినట్టు చాలా చాలా రేర్ జరగడం. అది ఎట్లా జరిగిందో ఎవరికి తెలియదు. పాసిబ్లీ ఇజ్రాయెల్కి చాలా మటుకు కాన్ఫిడెన్స్ ఉండే దట్ వీళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇరానియన్ లీడర్షిప్. రాత్రిపూటే వీళ్ళు అటాక్ చేస్తారు, రాత్రిపూట మనం మీట్ కాకూడదు, మార్నింగ్ టైం వీ కెన్ మీట్ అని. అదే జరిగిన పెద్ద తప్పు. కానీ ఇది నెక్స్ట్ స్టెప్ ఏంటనేది దాని తర్వాత మనం చూసాం. వీళ్ళు దివాళీ పటాకాలు కాల్చినట్టు ఎక్కడ కావాలంటే అక్కడ కాల్చుకున్నారు. ఏ డైరెక్షన్ చూస్తే అక్కడ కొట్టారు వీళ్ళు. యుఎస్ బేసెస్ కొట్టారంటే ఎస్, మనామాలో ఉన్న బహ్రెయిన్లో ఉన్న యుఎస్ నేవల్ బేస్ని కొట్టారు వాళ్ళు. ఖతార్లో ఉన్న దీనికన్నా ముందు కూడా ఒకసారి బాంబ్ చేశారు, కానీ ఈసారి అటాక్ వాజ్ డెలిబరేట్ ఖతార్. కానీ దుబాయ్ వాజ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్. నాకు అదే అర్థం కావట్లేదు దుబాయ్ ఎట్లా వచ్చింది దీంట్లో అని. ఎందుకంటే దుబాయ్లో మీకు కొట్టాల్సిన టార్గెట్ ఏది? వాళ్ళ దగ్గర ఆయిల్ ఫీల్డ్స్ లేవు, డిఫెన్స్ చాలా ఎక్కడో ఉంది, అది నాట్ ఈవెన్ అబుదాబి ఆర్ దుబాయ్. ఎందుకు కొట్టారంటే వాళ్ళు బేసిక్లీ దుబాయ్ ఈజ్ అ ట్రాన్సిట్ పాయింట్ ఫర్ ఎయిర్క్రాఫ్ట్. కంప్లీట్ వరల్డ్ లోకంలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్. అక్కడ మీరు ఆ ఎయిర్పోర్ట్ని కొడితే లోకంలో ఉన్న మొత్తం ఏవియేషన్ సెక్టర్ దెబ్బతింటుంది. పీపుల్ కెనాట్ మూవ్ ఎక్సెప్ట్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్. ఏ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయదు, ల్యాండ్ చేయదు. ఆలోచించండి. ఇవాళ పొద్దున స్టేట్మెంట్ ఉండే దుబాయ్ కింగ్ ప్రెసిడెంట్ దట్
20,000 మంది ప్యాసింజర్స్ అక్కడ చిక్కపోయి ఉన్నారు. వాళ్ళదంతా మేము చూసుకుంటాం. Taking care of them. ఈవెన్ బహ్రెయిన్లో మా డాటర్ అండ్ మై సన్ ఇన్ లా ఇస్ ట్రాప్డ్. కైరోకి వెళ్తూ దే గాట్ కాట్ ఇన్ బహ్రెయిన్. 2 అవర్ లే ఆఫ్ ఉంటాయి, హైదరాబాద్ బహ్రెయిన్ కైరో. వాళ్ళని కూడా అక్కడ ఉన్న గల్ఫ్ ఎయిర్ వాళ్ళు దే టేకన్ దమ్ టు గుడ్ హోటల్. చాలామంది ప్యాసింజర్స్ని అక్కడే ఉంటారు. ఇప్పుడు దాకా ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యేదాకా వాళ్ళని చూసుకుంటారు వాళ్ళని అక్కడ. ద ఎకనామిక్ డిస్ట్రప్షన్ అనేది చాలా పెద్ద దుబాయ్ మీద. దుబాయ్ ఈజ్ అ టూరిస్ట్ డెస్టినేషన్. సేఫ్ అనుకున్నారు. ఒక్క రోజు 2 రోజులు బంద్ చేయడం అంటే దుబాయ్ ఇట్లా వాళ్ళ ఎకానమీ పోతుంది కంప్లీట్గా. బికాజ్ వాళ్ళకి ఆయిల్ లేదు. దే డిపెండ్ ఓన్లీ ఆన్ ట్రేడింగ్ అండ్ టూరిజం. సో ఎకనామిక్ ఇంపాక్ట్ అది ఉండే. వెరస్ వీళ్ళ మీద దాడి చేయడం అనేది ఖతార్ మీద బేస్, యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ని కొట్టారు. 3 మంది చనిపోయారు కూడా అక్కడ, మనకు తెలిసింది. సెంట్కామ్ అనౌన్స్ చేశారు. 50 కాదు 5 మందికి గాయాలు అయినాయి చాలా సీరియస్గా అని చెప్పేసి. 50 మంది ఇంజర్డ్ ఉన్నారు. కానీ ఇరాన్ దగ్గర ఇంకన్ని మిసైల్స్ ఉన్నాయి. దీనికన్నా ముందు 11 డే వార్లో కవిత గారు వన్ ఆఫ్ ద రీజన్స్ వార్ ఆపిందంటున్నారు యుఎస్ అండ్ ఇరాన్. ఎందుకంటే ఇరాన్ దగ్గర మిసైల్స్ అయిపోతున్నాయి. యుఎస్కి డౌట్ ఉండే ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్లో ఇంకెన్ని మిసైల్స్ ఉన్నాయి కౌంటర్ చేయడానికి. ప్రొడక్షన్ అంతా చాలా మటుకు ఆగిపోయి ఉండే ఆ టైంలో యుఎస్లో కూడా. సో పేట్రియట్ కానీ డేవిడ్ స్లింగ్ కానీ ఐరన్ డోమ్లో యూజ్ చేయాల్సిన కౌంటర్ మిసైల్స్ తగ్గింది. సో దానికోసం చూసుంటారు మీరు, ఆ టైంలో కూడా 2-3 మిసైల్స్ వెళ్ళి బెన్గూరియన్ ఎయిర్పోర్ట్లో కొట్టింది, ఒక కాంప్లెక్స్లో కొట్టారు హైఫా దగ్గర. ఇక్కడ చాలా నష్టాలు జరిగినాయి దాంట్లో. ఇజ్రాయెల్ ఆల్సో బికెమ్ కేర్ఫుల్. సో ఈ 6 నెలలు 8 నెలలు వెయిట్ చేసి ఇజ్రాయెల్ బహుశా చాలా మటుకు వాళ్ళ ఇంటర్సెప్టర్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకున్నారు వాళ్ళు. కానీ ఈసారి కూడా చూడండి, జెరూసలేం మీద ఒక అటాక్ జరిగింది, 10 మంది చనిపోయారు అక్కడ. వెస్ట్ బ్యాంక్ మీద దాడి జరిగింది ఈసారి, అక్కడ కూడా ప్రాబ్లం ఉంటుంది. కానీ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు రాబోతుంది వాట్ నెక్స్ట్ అనేది. ఎగ్జాక్ట్లీ. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసేసిన తర్వాత భారతదేశం మీద విపరీతమైనటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది. అక్కడ నుంచి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ మన దగ్గరికి రావు, క్రైసిస్ అనేది వస్తుంది, ఇక్కడ విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోతాయి అనేది, ఇదంతా నిజమేనా? ఎప్పుడైనా మనం ఆయిల్ రిజర్వ్స్ రేపటికి ఎల్లుండికి మనం పెట్టుకోం. మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని ప్రతి దేశం చేసుకుంటారు. మనం కూడా ఒక 10-15 సంవత్సరాల ముందు మొదలు పెట్టాం. కానీ లాస్ట్ ఒక 8 సంవత్సరాలు దాని ఫోకస్లో తీసుకొచ్చాం. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఏంటంటే నెక్స్ట్ 6 నెలలు కావాల్సిన కంప్లీట్ క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేసి మన దగ్గర పెట్టుకుంటారు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ న్యాచురల్ గ్యాస్ సపరేట్గా చేసుకుంటారు. అది ఎందుకంటే ఏదో ఒక యుద్ధం వచ్చింది, ఇప్పుడు వచ్చినట్ల ఆయిల్ అంతా ఆగిపోయింది. ప్రైసెస్ పక్కన పెట్టండి, ఆయిలే లేదు. మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేసి, రెడ్ సీ క్లోజ్ చేసి మీరు ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇది ప్రాబ్లం. ఎందుకంటే ఆల్మోస్ట్ 20% ఆయిల్ ఆ రూట్ నుంచి ఫ్లో అవుతుంది. మీరు అది ఆపేస్తే చోక్ పాయింట్ లాగా అయిపోతుంది అది కంప్లీట్గా. ఒకవైపు యమన్, ఒకవైపు సౌదీ అరేబియా, ఒకవైపు ఇరాన్. కంప్లీట్ వాళ్ళ ఆయిల్ రిసోర్సెస్ ఇరాన్ది, సౌదీ అరేబియాది ఆగిపోతుంది, గ్యాస్ ఆగిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే మన స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మన ఇంట్లో సంప్ ఉంటుంది, నీళ్ళ సంప్. అది ఎంత ఉంటుంది? ఒక 1000 లీటర్స్ 2000 లీటర్స్ ఉంటుంది బహుశా మ్యాక్సిమం. అది మున్సిపల్ నీళ్ళు యూజువల్లీ దాంట్లో ఫిల్ చేసుకుంటారు, కావాల్సినట్టు పంప్ చేసుకుంటారు పైకి ట్యాంక్కి. నా ఇమాజిన్ అట్లాంటిది లక్ష లీటర్లో, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ లీటర్స్లో అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ క్రియేట్ చేసాం మనం. అంత స్టోరేజ్ కెపాసిటీతో. సో విశాఖపట్నం, గోవా దగ్గర ఎక్కడ ఉంది చెప్పట్లేదు ఎక్కడని. దేర్ ఇస్ వన్ నియర్ కొచ్చిన్ ఆర్ మ్యాంగ్లోర్. ఇట్లాంటి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ మనం డెవలప్ చేసుకున్నాం. దాంట్లో మనం ఆయిల్ ప్రైసెస్ తగ్గినప్పుడు మనం దాన్ని రీఫైన్ చేసి దాంట్లో ఫిల్ చేసుకుంటాం. మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు ఆ యూజ్ చేసుకుంటాం. మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ తగ్గింది, మళ్ళీ మనం రిఫైన్ చేసి ఫిల్. ఏదో ఒక రోజు యుద్ధం జరిగితే ఆయిల్ ఆగిపోతే ఇది వీ కెన్ యూజ్ ఇట్ రిజర్వ్. సో మనకి నెక్స్ట్ 6 monthsకి ప్రాబ్లం ఏమి ఉండదు. నా అంచనా ప్రకారం ప్రెసిడెంట్ ట్రంప్ వెనిజువేలన్ ఆయిల్ మనకి $40 అమ్ముతారు ఒక బ్యారెల్కి. ఆర్ నేను నిన్న ట్వీట్ చేశాను, ప్రెసిడెంట్ ట్రంప్ ఒక కొత్త థ్రెట్ తీసుకొస్తారు మనకి. వీ విల్ ఇంపోజ్ 25% టారిఫ్ ఇఫ్ యూ డోంట్ బై రష్యన్ ఆయిల్. మీరు రష్యన్ ఆయిల్ కొనుక్కోకపోతే మేము 50% మీ మీద పెట్టేస్తాం, 20% పెట్టేస్తాం. కొనుక్కోండి రష్యన్ ఆయిల్ ఇమీడియట్లీ, ఎందుకంటే వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గించాలి. బికాజ్ రష్యా దగ్గరే ఉంది ఆయిల్ చీప్గా. ఇప్పుడు వెనిజువేలన్ ఆయిల్ విస్కాసిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికన్నా. గల్ఫ్ నుంచి ఆయిల్ ఫ్లో కావట్లేదు. నెక్స్ట్ 1 month ఆయిల్ లేదనుకోండి, రష్యన్ ఆయిల్ మార్కెట్లో రావాల్సిందే. ఎవరు తీసుకురావస్తారు? చైనా ఆర్ ఇండియా. చైనా వాళ్ళ ఇంటర్నల్ కన్జంప్షన్ వాడుకుంటారు, మనం ఒక 20% మన ఇంటర్నల్ కన్జంప్షన్ వాడుకుని మిగతా 80% రిఫైన్ చేసి అమ్మేసుకుంటాం లోకంకి. సో బహుశా యూఎస్ విల్
కన్ను మూసుకుంటారు కొన్ని రోజులు, మీరు కొనుక్కోండి, మేము చూడట్లేదు, మాకు తెలియదు, మీరు చూడలేదు, మేము కొనలేదు, మాకేం తెలియదు దాని గురించి. బట్ ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్ తగ్గుతుంది అప్పుడు. ఇది టెంపరీ. ఇవాళ స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది. యాజ్ వీ స్పీక్ ఐ థింక్ 2,000 పాయింట్స్ అంత పడ్డది. ఎక్స్పెక్టెడ్. నికాయ్ పడ్డది. అన్ని స్టాక్ మార్కెట్స్ ఆర్ డౌన్. దట్స్ నాట్ అ సర్ప్రైజింగ్ థింగ్. ఏ యుద్ధం జరిగితే ఇదే కామన్ రిజల్ట్ ఉంటుంది. కానీ ఒక లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్గా కవిత గారు మీరు అడిగిన దాంట్లో ఎస్, ఆయిల్ ప్రైసెస్కి ఇప్పుడు 70 నుంచి 80 ఉన్నాయి. రాత్రికి దాకా అది చాలా హై వెళ్ళింది, మళ్ళీ కింద వచ్చింది, కొంచెం దిగొచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ ఒక 10% పెరిగితే మన ఆయిల్ బిల్, ఇంపోర్ట్ ఆయిల్ బిల్ ఒక $14 బిలియన్ ఇంక్రీజ్ అవుతుంది, విచ్ వీ కెన్ మేనేజ్. మనకి $680 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్, పెద్ద అమౌంట్ ఏం కాదు, కానీ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. సో బహుశా ఏం చేస్తారంటే ఇన్కమింగ్ కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది, అది కట్ డౌన్ చేస్తారు గవర్నమెంట్. సో అది తగ్గుతుంది, నార్మల్ ప్రైస్ తగ్గిపోతుంది, వీ కెన్ మేనేజ్. యూపీఐ హయాంలో మీకు గుర్తుంటుంది, ఇదే టైం లాగానే $110 బ్యారెల్కి వెళ్తే చిదంబరం ఆయిల్ బాండ్ ఇష్యూ చేశారు ఆయిల్ పెట్రోలియం కంపెనీస్కి, మార్కెటింగ్ కంపెనీస్కి, హెచ్పిసిఎల్ కానీ ఐఓసిఎల్ కానీ వీళ్ళందరూ భారత్ పెట్రోలియంకి. ఏం చేశారంటే 150,000 కోట్ల ఆయిల్ బాండ్ ఇష్యూ చేశారు. ఎందుకంటే పెట్రోల్ ప్రైసెస్ తగ్గించి అమ్మండి, ఆ ప్రైస్లో అమ్మకండి, $150 లీటర్కి అమ్మకండి అని చెప్పి ఈ కెప్ట్ ఇట్ లో. కానీ ఆ బాండ్స్ అంతా ఇప్పుడు మనం పే చేస్తున్నాం. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలు పే చేస్తున్నారు ఇప్పుడు. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఐ థింక్ ఇస్ ఇన్ 2026. సో ఎస్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కానివ్వండి, ప్రైసెస్ పెరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ ఇట్ వోంట్ బి ఎ బిగ్ థింగ్. ఎందుకంటే ఇరాన్ని కంప్లీట్లీ బ్లాక్అవుట్ చేశారు. మీకు గుర్తుంటుంది, వరల్డ్ ఆయిల్ మార్కెట్లో మనం, చైనా, వీళ్ళిద్దరు ఉండే కొన్నట్టు. రష్యన్ ఆయిల్ కూడా అంతే, వి అండ్ చైనా. ఇప్పుడు ఇరాన్ని మనం విత్డ్రా చేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ నుంచి, ఎందుకంటే వాళ్ళ మీద కంప్లీట్ బ్లాక్ లిస్ట్ పెట్టేశారు యూఎస్. ఎవరైనా ఆయిల్ కొంటే ఇరాన్ దగ్గర నుంచి అంతే సంగతి. సో చైనా వాళ్ళు దే ఆర్ నాట్ బాదర్డ్, వాళ్ళు కొనుక్కుంటారు. సో బహుశా వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో ఇరాన్ సప్లైస్ ఓన్లీ 3% ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్, 3%. రేపు రెజీమ్ చేంజ్ జరిగింది అనుకోండి, ఏమవుతుంది? కొత్త రెజీమ్ వస్తే వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ డంప్ చేస్తారు. వెనిజువేలా లాగా టారిఫ్ పడిపోతుంది, $40 వచ్చేస్తుంది. రష్యా బ్యాంక్రప్ట్ అయిపోతారు. సో ప్రెసిడెంట్ ట్రంప్ స్ట్రాటజీ ఇదే ఉండొచ్చు. దానికోసం ఆయన ఒక ఈజిప్ట్కో, ఒక ఇథియోపియాకో, ఒక సొమాలియాకో వెళ్ళట్లేదు. ఆయిల్ ఎక్కడుందో అక్కడ వెళ్తున్నారు. ఫస్ట్ వెనిజువేలాలో రెజీమ్ చేంజ్ జరిగింది. నౌ హీ సేస్ ఐ వాంట్ ఎ రెజీమ్ చేంజ్ ఇన్ ఇరాన్. చాలా క్లియర్. ఇరాన్ న్యూక్లియర్ అసెట్స్ గురించి మాట్లాడలేదు ఇప్పుడు. ఐ వాంట్ ఎ రెజీమ్ చేంజ్. న్యూక్లియర్ అసెట్స్ డిస్ట్రాయ్ చేసేసారు వీళ్ళు ఆల్రెడీ. సో మన దాంట్లో ఇప్పుడున్న దాని ప్రకారం డెఫినెట్లీ మనం సోర్స్ చేస్తున్న ఆయిల్ చూస్తే ఇరాన్ నుంచి ఉండే ముందు సౌదీ అరేబియా, యూఏఈ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ కువైత్, వీళ్ళు చాలా పెద్ద సప్లైస్ అనమాట. సో ఈ మన దగ్గర ఉన్న ఈ గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్లో చూస్తే మనం అది ఈవెన్ ఒమాన్, స్టేట్ ఆఫ్ ఒమాన్ నుంచి కూడా పర్షియన్ గల్ఫ్ని కనెక్ట్ చేస్తుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో అది ఓపెన్ పెట్టాలని చాలా క్రూషియల్. నిన్ననే ఒక ట్యాంకర్ అటాక్ చేశారు. అండ్ ఐరనీ వాస్, ఇరాన్ అటాక్ చేసిన ట్యాంకర్లో 15 మంది ఇరానియన్స్ ఉన్నారు, 10 మంది ఇండియన్స్ ఉన్నారు అదే ట్యాంకర్లో. సో ఇరాన్కి ఇప్పుడు తెలుసు, చేస్తే ఎక్కువ చేస్తే ఇరాన్ మీదే ప్రాబ్లం రాబోతుంది. అండ్ గల్ఫ్ స్టేట్స్ చాలా అప్సెట్ అయిపోయారంట. నిన్న రాత్రి జరిగిన ఒక కాల్లో వాళ్ళు అందరు మాట్లాడుకున్నారంట. అండ్ దే గేవ్ అల్టిమేటం టు ఇరాన్, మీరు ఈ ఫైరింగ్ స్టాప్ చేయకపోతే, స్టేట్ ఆఫ్ హార్మోజ్ మీరు ఓపెన్ పెట్టకపోతే మిమ్మల్ని వీ విల్ సపోర్ట్ ఎ రెజీమ్ చేంజ్ ఇన్ ఇరాన్. మా బేసెస్ వాడుకోవడానికి యూఎస్కి పర్మిషన్ ఇస్తాం మేము. అది చాలా పెద్ద మార్పు తీసుకురాబోతుంది అనమాట. దాని నడిమిట్లోనే లెబనాన్ గొడవ మొదలైంది ఇప్పుడు. అది కొత్తగా ఫ్రంట్ ఓపెన్ అయింది. సో లెబనాన్లో మనకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు ఈ హమాస్ ఇష్యూ మొదలైనప్పటి నుంచి లెబనాన్ కూడా ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి హెజ్బుల్లా లెబనాన్లో కూర్చుంటారు. ఒక టెర్రరిస్ట్ గ్రూప్, జస్ట్ లైక్ గాజాలో హమాస్ వాళ్ళ గవర్నమెంట్ కాదు, అది టెర్రరిస్ట్ గ్రూప్ నడిపిస్తున్నారు గాజా. లెబనాన్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ. కవిత గారు వన్ టైం క్రిస్టియన్ కంట్రీ ఉండే. ఆలోచించండి, మనం ఎప్పుడు ఇండియాని హిందూ కంట్రీ అని చెప్పుకుంటాం, వాళ్ళ క్రిస్టియన్ కంట్రీ ఉండే. కానీ ఈ రెగ్యులర్ ఇస్లామిక్ ఇన్వేషన్స్ వచ్చి అక్కడ ఇప్పుడు లెబనాన్ కంప్లీట్గా ఇస్లామిక్ కంట్రీగా మారిపోయారు. క్రిస్టియన్స్ ఐ థింక్ 14% ఎంతో ఉన్నారు, మిగతా వాళ్ళు అందరూ పారిపోయారు అక్కడి నుంచి. అక్కడున్న లెబనాన్లో ఉన్న అక్కడ ఉన్న మిలిషియా హెజ్బుల్లా, ఇక్కడ హమాస్ ఉంటే అక్కడ హెజ్బుల్లా, అక్కడ హూతీలు, 3 హెచ్లు ఉన్నాయి ఇరాన్కి. వీళ్ళందరూ ఇరానియన్ ప్రాక్సీస్. అంటే ఇరాన్ ఆయుధం ఇస్తారు, ఇరాన్ డబ్బులు ఇస్తారు, ఇరాన్ వీళ్ళ లీడర్షిప్ సెలక్షన్ ప్రాసెస్లో ఉంటారు అన్నీ. సో ఆ గాజా వార్ మొదలైనప్పుడు హమాస్తో పాటు ఇజ్రాయెల్ కంప్లీట్గా ధ్వంసం చేసింది హెజ్బుల్లాని. మీకు గుర్తుంటుంది, కంప్లీట్గా వాళ్ళ లీడర్ నస్రుల్లాని కూడా చంపేశారు. సో వాళ్ళు దాని తర్వాత 2024లో ఐ థింక్ ఇట్స్ మే ఆర్ జూన్ ఒక సీజ్-ఫైర్కి వచ్చారు వీళ్ళందరూ, ఇజ్రాయెల్ అండ్ లెబనాన్. అది బ్రోకర్ చేసింది గల్ఫ్ స్టేట్సే.
దాని తర్వాత కొన్ని తాగింది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద అప్పుడప్పుడు ఒక ఫైరింగ్ చేస్తారు, ఇజ్రాయెల్ వెళ్ళి ఏదో ఒక 2-3 లాంచర్లు ధ్వంసం చేస్తారు. ఇప్పుడు నిన్న రాత్రి నుంచి మళ్ళీ అటాక్లు మొదలైనవి. సో ఇజ్రాయెల్ హెస్ రెస్పాండెడ్ హెవీలీ. బేరూట్లో బాంబింగ్ జరిగింది, చాలా సిటీస్ మీద లాంచర్స్ మీద బాంబ్ చేస్తున్నారు ఇజ్రాయెల్. కానీ అది వాళ్ళు ట్యాకిల్ చేసుకుంటారు, వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ, దాని డౌటే లేదండి. ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఇప్పుడు 50 విలేజెస్ సదర్న్ లెబనాన్ దగ్గర ఉన్న ఆ రీజన్లో 50 విలేజెస్ ఎవాక్యుయేట్ చేశారు. అక్కడ నుంచి ఇజ్రాయలీ సిటిజన్స్ని మూవ్ అయిపోయామని చెప్పారు, ఎందుకంటే లార్జ్ స్కేల్ కాన్ఫ్లిక్ట్ రాబోతుంది అక్కడ అని చెప్పేసి. అక్కడ చాలా మటుకు ఆ సెటిల్మెంట్స్ అంతా ఆక్యుపైడ్ సెటిల్మెంట్స్. అది ఇజ్రాయెల్ వాళ్ళ సిటిజన్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు వాళ్ళు. సో వాళ్ళు విత్డ్రా చేయడం ఈవెన్ ఫస్ట్ టైంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ టైం వార్ జరిగింది, 11 డే వార్లో కూడా అదే జరిగింది. వీళ్ళు ఎవాక్యుయేట్ చేసుకున్నారు వీళ్ళని. సో హెజ్బుల్లా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నార్దర్న్ ఇజ్రాయెల్ మీద అప్పుడప్పుడు 5-6 మిసైల్ కొడతారు, వాళ్ళు వచ్చి వీళ్ళ మీద ధ్వంసం చేస్తారు కంప్లీట్గా. సో ఈ వార్ నడుస్తుంటుంది. బేసిక్లీ అది మిలిటరీ టాక్టిక్ కవిత గారు. ఒక ఆర్మీని డైవర్ట్ చేయాలంటే, అటెన్షన్ డైవర్ట్ చేయాలంటే వాళ్ళని 2-3 ఫ్రంట్స్ ఓపెన్ చేయాలంటారు. ఒక ఫ్రంట్ ఇది, ఇంకో ఫ్రంట్ ఇరాన్ నుంచి వస్తుంది, ఇంకో ఫ్రంట్ హూతీస్ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు హమాస్ వాళ్ళైతే ఎక్కువ లొల్లి చేయట్లేదు అక్కడ. ఇట్లాంటి దాన్ని ఇజ్రాయెల్ ఆర్మీని ఆక్యుపైడ్గా పెట్టుకోవడానికి చేస్తున్నారు. సో నిన్న చనిపోయిన దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ లీడర్స్ ఇస్ మొహమ్మద్ రాజ్, పార్లమెంటరీ. అచ్చా, దీనికి ఇంకో తమాషా ఉంది. హెజ్బుల్లాకి ఒక పొలిటికల్ వింగ్ కూడా ఉంది. లెబనీస్ పార్లమెంట్, లెబన్ వాళ్ళ కంట్రీ కాదు, వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ టెర్రరిస్ట్ గ్రూప్గా. ఆ పార్లమెంట్లో వీరికి ఒక సపరేట్ కొంతమంది ఎంపీలు ఉన్నారు, రిప్రజెంటేటివ్స్. దాంట్లో హెడ్ ఆఫ్ దట్ ఈస్ మొహమ్మద్ రాజ్. ఆయన్ని నిన్న బాంబింగ్లో చంపేశారు. సో ఆ లీడర్షిప్ కూడా వైపౌట్ అయిపోయింది అక్కడ. ఇంకా ఎక్కువ రోజులు వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఇప్పుడు కూడా యాజ్ వీ స్పీక్ ఇవాళ నేను వస్తూ చూశాను, విన్నాను, సబర్బ్స్లో కూడా కొట్టారు. లెబనీస్ క్యాపిటల్ బేరూట్ సబర్బ్స్లో కూడా బాంబింగ్ జరుగుతుందని న్యూస్ వచ్చింది. ఎన్ని రోజులు ఉంటుందో ఈ అటాక్లన్నీ, ఎన్ని రోజులు ఇరాన్ బంద్ చేస్తా. ఇరాన్ది స్టాక్ పైల్ బహుశా ఇంకా 3-4 రోజులే ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ దగ్గర మిసైల్ కెపాసిటీ లేదు, ఎందుకంటే ప్రొడక్షన్ కెపాసిటీని యూఎస్ కొట్టారు నిన్న. దానికన్నా ఒక రోజు ముందు వీళ్ళ కంప్లీట్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని మొన్న సాయంత్రం కూడా కలిసి B-2 బాంబర్స్ ఆపరేట్ చేశారు యూఎస్. సో వీళ్ళ దగ్గర ఇంకా ఉండవు. సో ఇజ్రాయెల్ చేస్తున్న పని ఏంటంటే వీళ్ళ పొలిటికల్ లీడర్షిప్ టేక్అవుట్ చేస్తున్నారు. స్టార్టింగ్లో చెప్పాను చూడండి, అమెరికా ఏమో వీళ్ళ ఫెసిలిటీస్ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో ఇంకా వారం లోపల ఇరానియన్ గవర్నమెంట్ పడిపోతుంది, 10 రోజులు. అది చాలా ఎక్కువ, దానికన్నా ముందు కూడా కావచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను చూడండి ముందు కూడా, వీళ్ళకి హూ విల్ టేక్ ఓవర్ అనేది పెద్ద క్వశ్చన్. వెనిజువేలా లాగానే వాళ్ళ దాంట్లోనే ఒక మనిషి ముందుకొచ్చి ఐఎమ్ టేకింగ్ ఓవర్, మనం ఇప్పటి నుంచి ఇజ్రాయెల్ని మేము దాడి చేయము, మేము ఎవరి మీద దాడి చేయము, వీ వాంట్ టు బి ఎ న్యూ ఇరాన్ అని వస్తే అక్కడున్న హెజ్బుల్లాలు, అక్కడున్న టెర్రరిస్ట్ గ్రూప్స్ కానీ అక్కడ మిగతా ఉన్న ఈ ముల్లాలన్నీ రష్యాలో తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు. దెన్ ఇరాన్ విల్ బికమ్ లైక్ అనదర్ వెనిజువేలా. కాకపోతే ట్రంప్ అన్నాడుగా ఐ విల్ డిసైడ్ అనే మాట చెప్తున్నాడు. డెఫినెట్గా ఆయిల్ ఉంది కదా, ఎక్కడెక్కడ ఆయిల్ ఉందో అక్కడ ట్రంప్ ఉంటాడు. అది ఆయన స్ట్రాటజీ అన్నమాట. సో డెఫినెట్గా ఇంకొక 4-5 రోజుల్లో కవిత గారు ఇరాన్లో ఒక డెసిషన్ రాబోతుంది. కానీ ఇంటర్నల్లీ వాళ్ళ వైపు నుంచి రావడమే బెటర్. వాళ్ళ దాంట్లోనే ఒక మోడరేట్ ఫేస్ ముందుకొచ్చి, సిరియాలో చూసాం అల్ఖైదా టెర్రరిస్ట్ బికేమ్ ఎ ప్రెసిడెంట్. ఇక్కడ కూడా అట్లనే ఎవరైనా వస్తే యూఎస్ కానీ మిగతా నేటో ఫోర్సెస్ కానీ ఈవెన్ ఇజ్రాయెల్ అంగీకరిస్తారు. అది ఉంటేనే మిడిల్ ఈస్ట్లో పీస్ వస్తుంది. ఇప్పుడున్న కంప్లీట్ ఎయిర్పోర్ట్ షట్ డౌన్లు అన్ని కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్లో ఓపెన్ అప్ అయిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.